విశాఖ భీమిలి నియోజకవర్గం పరిధి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలో వందేమాతర ఉత్సవాలను ప్రారంభించారు. వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ సంస్థల ఉద్యోగులు కలిసి రాగయుక్తంగా ఈ గేయాన్ని ఆలపించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ నలుమూలల నుండి వందేమాతర గీతాలాపనలో పాల్గొన్నారు. వందేమాతర గీతాన్ని బకిం చంద్ర చటర్జీ రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఇవాళ ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ వందేమాతర ఉత్సవాలను ప్రారంభించారు. ఏడాది కాలం పాటు వందేమాతర గీతం వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో శుక్రవారం భీమినిపట్నం పోలీస్ స్టేషన్, వెలుగు కార్యాలయం, కేజీబీవీ పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో ఈ వందేమాతర గేయాన్ని సామూహికంగా ఆలపించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులు వందేమాతర గీతం యొక్క ప్రాశస్త్యాన్ని, గీత నేపథ్యాన్ని వివరించారు. విద్యార్థులు దేశభక్తి భావాలు కలిగి ఉండాలన్నారు. దేశ ఔన్నత్యం కాపాడాలని తెలియజేశారు. వందేమాతరం అనేది దేశంలో 140 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి అద్భుతమైన ప్రార్థన గీతం అన్నారు. జాతీయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. దీనిని రచించిన బకిం చంద్ర చటర్జీ జీవిత విశేషాలను ప్రస్తావించారు. అదేవిధంగా ఆయన రచించిన ఆనందమఠ్ నవల గురించి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో 127 ఎపిసోడ్లో 150 సంవత్సరాల వందేమాతరం గొప్పతనాన్ని తెలియజేశారన్నారు. దేశం మొత్తం వందేమాతరం ఆలాపన చేయాలన్న బీజం మన్ కీ బాత్ లో ప్రసంగం నుండి వచ్చిందని తెలియజేశారు. విద్యార్థులకు ప్రేరణాత్మక ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమాలకు వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ బి లక్ష్మీపతి, సిపిఎంఎల్ కె సత్యనాయుడు, శ్రీనిధి, ఏజీఎం శ్రీనిబాబు, ఏపీఎం ఎల్హెచ్డి వల్లయ్య, ఎంఎం నాగభూషణం, ట్రైనీ ఎస్సీలు బి దివ్య హెచ్, శకుంతల, జడ్జి ఉపాధ్యాయులు జి సుభాకర్ తో పాటు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేసి మిఠాయిలు పంపిణీ చేశారు. రాసినటువంటి తర్వాత మన